హాయ్ గాయస్, నేను మీ తెలుగబ్బాయి. వీడియో చూస్తున్నవారు మీరు కనుక తెలుగు ప్రజలైతే ఈ తెలుగు అబ్బాయిని సపోర్ట్ చేయండి. ఓకే గాయస్, ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటిదంటే, మనం యూట్యూబ్లో వీడియో ముందు ఇంట్రడక్షన్ లోగో చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద యూట్యూబర్స్ పెడుతూ ఉంటారు. దాన్ని మనం మొబైల్లో ఎలా పెట్టాలి అని, ఎలా ఎడిట్ చేయాలి అని తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయస్, మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. స్టెప్ బై స్టెప్ చెప్తా ఫ్రెండ్, కన్ఫ్యూజ్ కాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్, న్యూ ఛానల్. ఓకే, నేను డెస్క్టాప్ పెట్టుకుంటున్నాను. చూడండి, డెస్క్టాప్ సైట్. మనకు సిస్టమ్ లేదని బాధపడకండి ఫ్రెండ్స్, నాకు కూడా లేదు. ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది www, అది టైప్ చేయండి. ఓకే గాయస్, స్టెప్ బై స్టెప్ వెళ్దాం, కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. www renderforest.com. అండ్ నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు సెట్ చేయగానే చూడండి గైస్, లోగోస్, వీడియోస్ అన్నీ పైన 3 లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అది ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయినా, మీరు ఇక్కడ లాగిన్ కమ్మని చూపెడుతుంది విత్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది కింద. ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇలా ఫిల్ చేయండి. ఈమెయిల్ ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ డీటెయిల్స్ కూడా ఏం అడగదు. ఓన్లీ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఏంటంటే మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక్కసారి లాగిన్ అయితే మళ్ళీ పాస్వర్డ్ ఏం అడగదు ఫ్రెండ్స్. వెరీ సెక్యూర్డ్ అండ్ ఈజీ లింక్. ఇక్కడ చూడండి, గెట్ స్టార్టెడ్ అని ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి గెట్ స్టార్టెడ్ అనుర్రి అన్న వెంటనే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వీడియో, లోగో, మేకప్ అండ్ వెబ్సైట్ అని కనిపిస్తుంది. ఫస్ట్ లోగో తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. మనం లోగో తర్వాత లోగోతో ఉన్న వీడియో తయారు చేద్దాం. ఇక్కడ ఎంటర్ యువర్ బ్రాండ్ నేమ్ అని ఉంది. నేను SStech అని పెడుతున్నాను. మీరైతే మీ పెట్టండి, మీ లోగో నేమ్ పెట్టండి, మీ ఛానల్ నేమ్. అండ్ కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకేమైనా ట్యాగ్ యాక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే సబ్స్క్రైబ్, లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, ఇలాంటివి ఏమైనా ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నేనైతే SS కింద ట్యాగ్ లైన్ టెక్ అని ఇచ్చిన. ఇవి డిఫరెంట్ స్టైల్స్ ఫ్రెండ్స్. మీకు ఏ స్టైల్లో కావాలి, ఏ ఫాంట్ సైజులో కావాలి, ఇక్కడ ఉన్నాయి. సాలిడ్, లైన్ స్టైల్, ఫ్లాట్, ఆల్ఫాబెటికల్. గైస్, అయితే నేను ఆల్ఫాబెటికల్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీ కంఫర్ట్గా తగ్గట్టు ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, ఫాంట్ స్టైల్స్. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేస్తున్నా చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. సెలెక్ట్ యువర్ స్టైల్. చూడండి, డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్, డిఫరెంట్ కలర్స్. చూడండి, ఇంకా లోడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఏం చూద్దాం అంటే ఫ్లాట్ చూద్దాం, ఫ్లాట్లో ఎలా ఉన్నాయని. ఫ్లాట్లో చూడండి ఫ్రెండ్స్, మన లోగో ఇందులోనే ఉంటుంది. చూడండి, 4th one SStech అని ఇదే పిక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను చేసిన ప్రాసెస్ మీకు ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, కింద చూడండి ఎడిట్ అండ్ డౌన్లోడ్ అని ఉంది. ఎగ్జాక్ట్లీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో ఉంటుంది ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. ఎడిట్ అండ్ డౌన్లోడ్ అని ఎడ్జ్లో ఉంటుంది, మీ మొబైల్ స్క్రీన్ ఎడ్జ్లో ఎడిట్ అండ్ డౌన్లోడ్ అని. ప్రాసెస్ నీట్గా చేసుకుని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ఎడిట్ అండ్ డౌన్లోడ్ ప్రెస్ చేసిన, అండ్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. సైజ్, ఐకాన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని కిందనే డౌన్లోడ్ అని సింబల్ ఉంటుంది.
మీరు అవి సెట్ చేసుకుంటే చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఇక్కడ మీద ఫ్రీ డౌన్లోడ్ అని ఉంటుంది. మీకు ఇన్ కేస్ మంచి లోగో ఇది వాటర్ మార్క్ లేకుండా కావాలనుకుంటే ప్రీమియం తీసుకోండి. నేను సజెస్ట్ చేసేది అయితే ఫ్రీ డౌన్లోడ్. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం సక్సెస్ కావాలి ఫ్రెండ్స్. అది మన టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఇక్కడ చూడండి లోగో సెలెక్ట్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసుకున్నాం ఆల్రెడీ లోగో. అండ్ నెక్స్ట్ మనం వీడియో చేద్దాం ఫ్రెండ్స్. ఇంట్రడక్షన్ వీడియో ఫర్ యూట్యూబ్. మన లోగోతో కూడిన వీడియో వస్తుంది చూడండి, మీరు చూసే ఉంటారు మ్యాక్సిమం. ఇక్కడ ఇంకేమన్నా ఎడిట్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు, ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సైట్ నార్మల్గా మీరు ఈజీగా ఎడిటెడ్ యాప్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసినట్టు చేసేయచ్చు. ఇక్కడ చూడండి డిఫరెంట్ స్టైల్స్ వీడియోస్ ఉన్నాయి. హెచ్డి, అల్ట్రా హెచ్డి కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి లోగోస్, వీడియోస్, వెబ్సైట్స్. వీడియో సెలెక్ట్ చేసుకున్నా, ట్రెండింగ్లో ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రెండింగ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి నేను ఒక వీడియో తీసుకున్నా, ఒక్కసారి ప్లే చేస్తా ఫ్రెండ్స్. అది ఎట్లా ఉంటుందో మీకు ప్రివ్యూ ఒక్కసారి ఓపెన్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. మీరు టైం పెట్టి 17 seconds వర్షన్ కావాలా 10 కావాలా చూపిస్తుంది కింద. దీనికి 10 ఉంది చూడండి. మీకు 10 కావాలి లేకపోతే 7 seconds కావాలా సెట్టింగ్ అడుగుతుంది. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్త ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్. అండ్ చూడండి ఈ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. మన వీడియో ఆల్రెడీ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకేమన్నా కావాలా అని చూస్తున్నా, చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇంకా వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. నేను క్రియేట్ నౌ అన్నా, చూడండి కింద ఉంది క్రియేట్ నౌ. మన వీడియో ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ప్రాసెసింగ్, లోడింగ్. ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఇమేజ్ యాడ్ సింబల్తోనే జూమ్ చేస్తున్నా చూడండి. 1500 x 1000 ఈ విధంగా ఉండాలి మన పిక్. సెలెక్ట్ యువర్ సేవ్డ్ లోగో. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూడండి. మన లోగో అక్కడ వస్తుంది. దాని కింద ట్యాగ్ లైన్ కూడా, యువర్ ట్యాగ్ లైన్ హియర్ అని కూడా ఉంది. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ చూడండి అప్లోడ్ మీడియా లైబ్రరీ ఇమేజ్ యూఆర్ఎల్ ఉంది. అప్లోడ్ తీసుకుంటున్నాను నేను. అప్లోడ్ సెలెక్ట్ చేసుకుంటే మన పిక్స్, మన గ్యాలరీలో పిక్స్ వస్తాయి. ఇక్కడ చూడండి నా ఛానల్ లోగో ఇక్కడ ఉంది, SStech అని సెలెక్ట్ చేసుకున్నా. వీడియో ప్రాసెసింగ్ ఆ విధంగా కనిపిస్తుంది. జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. జూమ్ అవుట్ చేసుకుంటున్నా. ఈ విధంగా మీకు ప్లస్ మైనస్ సింబల్తో కనిపిస్తుంది చూడండి కింద. అడ్జస్ట్ జూమ్ చేస్తున్నా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా మీకు కంఫర్ట్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది ఈ విధంగా అయితే నాకు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకైతే ఏ విధంగా బాగుంటుంది అనుకుంటున్నా ఆ విధంగా సెట్ చేసుకోండి మీ ఛానల్ నేమ్. ప్రాసెసింగ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ క్లోజ్ టెక్స్ట్. ఇక్కడ ట్యాగ్ లైన్ ఇస్తున్న సబ్స్క్రైబ్ అని లోగో కింద సబ్స్క్రైబ్ అనే ట్యాగ్ లైన్. సేవింగ్ చేంజెస్, సేవింగ్స్ చేంజ్ ఇది వీడియో ఫ్రెండ్స్ నాది. సబ్స్క్రైబ్ ప్రివ్యూ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన ఇంట్రడక్షన్ లోగో వీడియో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక్కడ స్కిప్ ది స్టెప్ అని చూడండి ఫ్రెండ్స్, అది స్కిప్ చేసేయాలి. మనం ప్రీమియం యూజర్ కాదు కాబట్టి స్కిప్ చేసేయాలి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా మీకు, ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, సేవ్
పైన 2 లైన్స్ ఉన్నాయి చూడండి, అక్కడ మనం వీడియోని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేకపోతే వీడియో సింబల్ చేసిన చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లో క్వాలిటీ, హై క్వాలిటీ అని ఉంది. మన క్వాలిటీ కూడా సెట్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో లోడ్ అవుతుంది. ఓకే, కొంచెం డిలే అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం వెయిట్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఎగ్జాక్ట్లీ ఒక 20 to 30 minutesలో అయిపోద్ది ఫ్రెండ్స్. మరి ఏం డిలే కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్న నక్క ఎక్స్ప్రెషన్ మన ఎక్స్ప్రెషన్ సేమ్ ఉంది. అది వెయిట్ చేస్తుంది, మనం వెయిట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, 80 ఓకే, 100% ఎక్స్పోర్టింగ్ కంప్లీటెడ్ అంటే సేవ్ అవుతుంది అని. యూ కెన్ ఓకే సేవ్. ఒకసారి ప్రివ్యూ పెట్టాలా ఫ్రెండ్స్? ఓకే సేవ్. ఇక్కడ ఒకసారి ప్లే చేస్తున్నా, మన వీడియో చూడండి. ఇలా SStech సబ్స్క్రైబ్. దీని బ్యాక్గ్రౌండ్ అలా ఉండడం వల్ల ఎగ్జాక్ట్లీ ఏర్పడకపోవచ్చు ఫ్రెండ్స్.